జంగీ యువకులు చెప్తున్నాం, మీరు మనం దేశంలో సమస్యలను పరిష్కరిద్దాం. దేశ విద్రోహులు ఉగ్రవాదుల చేతుల్లో మాట్లాడండి. ఈ దేశాన్ని ఒకసారి విచ్ఛిన్నం చేసారు, మళ్ళా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మా బిడ్డలని మా మీద ఉంచుకుంటున్నారు. మీరు మా బిడ్డలు, మీరు భావి భారత బాబులు. ఈ దేశం మీది. ఈ వికసిత భారత కళలుగా అంటున్న నరేంద్ర మోడీ కళలు. ఆ బుల్లెట్ ట్రైన్లో మీరు కూర్చోండి, ఆ 18 రోజుల్లో మీరేనండి. ఈ దేశాన్ని వికసిత భారత్ చేసినప్పుడు ఈ భారతదేశంలో దిగ్విజయంగా గర్వంగా ఆ మూవన్న గంట చూస్తూ మురిసిపోండి. ఈ దేశానికి ప్రతి ఒక్కరు అంటున్నాడు, దేశం నాకే ఇచ్చిందని. దేశం ఏమి వాళ్ళరా మీకు? దేశం ఏమి వాళ్ళరా మీకు? ఈ స్వేచ్ఛ ఇచ్చింది, ఈ గాలి ఇచ్చింది, ఈ నేల ఇచ్చింది, ఈ ఆకాశం ఇచ్చింది. హద్దులు లేని ఆకాశం. ఇంకేమి ఇచ్చారు భారతదేశం మీకు? భారతదేశం మీరేమిచ్చారు, భారతదేశానికి మీరేమిచ్చారు? ఒక్కసారి బాధలోకి వెళ్ళండి. 50 డిగ్రీల మైనస్లలో పోరాడుతున్న సైనికులు రండి, వాళ్ళ ఇళ్ళల్లో భార్య బిడ్డలు రండి. కాబట్టి ఎవడన్నా ఈ నిజామాబాద్ వేదిక ద్వారా చెప్తున్నాం, దేశం దేశం భారత మాతను అవమానించడం వేస్తున్నాం. ఎవర్రా భారత మాతకి ఎంతమంది భర్తలు అంటారా? గొంతులు కేస్తాం కొట్లారా ఒక్కొక్కడు. ఏమనుకుంటారా? భారత మాత ఈరోజు ప్రపంచంలో ఒక దిగ్విజయంగా భారతదేశాన్ని భారత మాత జరుగుతుంది. ఎవరు కూడా దేశ వ్యతిరేక చర్యలకు, దేశ వ్యతిరేక నినాదాలకు, దేశ వ్యతిరేకం దేశంలో తింటూ, దేశంలో ఉంటూ, ఈ దేశం కానీ మీరు నేల అనుభవిస్తూ దేశ వ్యతిరేక చర్యలు పాల్గొంటారా? చెప్తున్నాం ఇప్పటి నుంచి, నిజామాబాద్ గడ్డ నుంచి పార్టీలు ఉంటే అస్త అయిపోతే దేశం పడిపోతారు. ఈ స్వాతంత్రం ఎప్పటికి ఉండాలా? ఈ స్వేచ్ఛ ఎప్పటికి ఉండాలా? అందు గురించి చెప్తున్నాను.